హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మరమ్మ ముచ్చట్లు. ఫైనల్లీ నేను ఆంధ్ర వచ్చేసాను. ఎన్ని రోజుల కోరిక, ఎన్ని రోజుల కోరిక అంటే నేను మాటల్లో చెప్పలేను. ఎందుకు అంటే నేను ఎప్పుడు కూడా అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ వీడియోస్లో చూస్తూ ఉంటే నాకు పిచ్చి ఎక్కేది. అట్లీస్ట్ అంటే వీడియోస్లో చూస్తేనే అంత పిచ్చి ఎక్కేది. నేను అనుకునేదాన్ని అదే ఎప్పుడు వెళ్తానో ఈ ప్లేస్కి అని. సో ఫైనల్గా అంటే ఇంతకుముందు ఆంధ్ర వెళ్ళలేదని కాదు, కానీ చాలా అంటే వెళ్ళినా కానీ జస్ట్ తిరుపతి వరకు అలా నార్మల్గా గుడి వరకు వెళ్ళేసి అలా వస్తుండే అంతే. సో అది కూడా ఫ్యామిలీతో అనమాట. ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో ఎప్పుడు వెళ్ళింది లేదు. అండ్ మంచిగా అంటే నా కనివి తీరా నన్ను నేచర్తో ఎంజాయ్ చేసింది అంటే ఈసారి అనమాట. ఎంత ఎంజాయ్ చేసిన అంటే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఆంధ్ర వైబ్స్ అసలు. మా ఫ్రెండ్ వైషు, మీ అందరికి తెలుసు కదా. సో మేము చిన్న తిరుపతి వెళ్తున్నాం అనమాట. సో మాకు తెలిసిన అక్క వాళ్ళు ఉన్నారు అక్కడ. సో ఆ అక్క కూడా యాడ్ అయింది మధ్యలో. సో మేమందరం కలిసి చిన్న తిరుపతి వెళ్తున్నాం అనమాట. అక్కడ దగ్గరే అనమాట. సో వెళ్తున్నాము. సో చాలా అంటే మొక్కు ఉందన్నమాట అక్కడ మా ఫ్రెండ్కి. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము. అలా స్వామివారి పిలుపు వచ్చింది, అలా వెళ్ళిపోతున్నాం. అంటారు కదా తిరుపతికి అంటే మనం వెళ్ళాలనుకుంటే అవ్వదు, స్వామివారు పిలిస్తేనే అది అవుతుందని. గమనించారు ఎప్పుడైనా? అలానే ఉంది, ఎన్ని తిప్పలు పడ్డామో దీనికి. సో ఫైనల్లీ వెళ్తున్నాం అనమాట. అసలు ఆ నేచర్ చూస్తుంటే మత్తి పోయింది నాకైతే, నిజంగా చెప్తున్నా. అంటే నాకు ఆంధ్రాలో ఎక్స్పెషల్గా నచ్చేది ఫార్మింగ్, తోటలు, అరటి తోటలు, మంచి ఫుడ్ ఉంటుంది. ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి కొదువు ఉండదు. చాలా ఇష్టం నాకు. ఇంకా నేచర్ నేను ఎక్కువ కనెక్టెడ్ కాబట్టి నాకు ఇంకెక్కువ కనెక్ట్ అయిందనమాట. సో మోస్ట్లీ ఇక్కడ ఒక డే 2 days అలా ఉండొచ్చు. సో మీకు వీలైనంత వరకు తీసి పెడతా. అండ్ ఇక్కడ ద్వారకా తిరుమల వెళ్తున్నాం. చిన్న తిరుపతిని ద్వారకా తిరుమల అని కూడా అంటారు కదా. సో అలా అనమాట. సో దగ్గరే. సో మేము కార్లో బయలుదేరిపోయామన్నమాట. నాకు ఇట్లా కొత్త ప్లేసెస్ తిరిగి ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. నిజంగా తిరగాలబ్బా, తిరిగితేనే ప్రతి ఒక్కటి మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అంటే మోస్ట్లీ మనం ఎట్లా అంటే ఎందుకులే ఏదైనా అవసరం ఉంటేనే అలా వెళ్తాం కదా. సో నాకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడైనా మన కోసం మనం టైం ఇచ్చుకొని అలా ఏదన్నా ఒక మంచి ప్లేసెస్కి అలా తిరుగుతూ ఉంటే మన మైండ్ రిలీఫ్ అవుతుంది. ప్లస్ మనకంటూ ఒక పీస్ దొరుకుతుంది. అట్లా మంచిగా మనకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు. సో అలా అనుకుంటా నేను ఎప్పుడు. సో ఈ మధ్య తిరుగుదామని భలే అనిపిస్తుంది. చూడాలి ఎంతవరకు అవుతుందో అంతా. సో నేను అనుకోలే అసలు ఇట్లా నేను ఆంధ్ర అంటే ఇలా వస్తాను, ఇలా ఎక్స్ప్లోర్ చేస్తానని అనుకోలేదు. అలా అయిపోయింది. సో ఏదేమైతేనే నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. మీరు చూడండి, లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే బాగుంటుంది. అండ్ ద్వారకా తిరుమల గురించి నేను విన్నది ఏంటి అంటే మనకి ఏదైనా మొక్కుంటే పెద్ద తిరుపతిలో మొక్కుంటే మనం చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. కానీ చిన్న తిరుపతిలో మొక్కుంటే కానీ పెద్ద తిరుపతిలో తీర్చుకోలేమంట. అంటే అలా తీర్చుకోకూడదంట. చిన్న తిరుపతి మొక్కు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలంట. సో అక్కడ నేను ఇది విన్నా అనమాట. అవునా నిజమా ఎంతవరకు తెలుసు మీరు కమెంట్ చేయండి. అండ్ ద్వారకా తిరుమల నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ నేను శారీ కట్టుకున్నా ఈసారి. ఎందుకో చాలా డేస్ అయిందనమాట. ఎప్పుడో నా స్కూల్లో ఉన్నప్పుడు అలా కట్టుకున్నా, మళ్ళీ ఇప్పుడే అనమాట. చాలా అంటే చాలా డేస్ అయిపోయింది. సో నేను మా ఫ్రెండ్ కట్టుకున్నాం అనమాట. సో ఎట్లయినా గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి మంచిగా రీల్స్ చేసుకుందాము, వీడియోస్ తీసుకుందాము, బాగుంటుంది కదా అని చెప్పేసి కట్టుకున్నాము. సో అలా కుదిరిపోయింది అనమాట. కొన్ని అంటాం కదా, మనం ఏదైనా ప్లాన్ చేస్తే అది మోస్ట్లీ అవ్వదు, మోస్ట్లీ అన్ప్లానెడే అవుతాయి. మీరు గమనిస్తే ఎవరికైనా ఇలా అయిందా? మనం ఎప్పుడైనా ఏదైనా పర్టికులర్గా ఇది చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి అని అనుకుంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో ఇక్కడ మాకు కూడా అంతే అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏదైతే మోస్ట్లీ అంటే మేము అసలు ఊహించలేము ఇది జరుగుతుందని కూడా. సో అలా జరిగిపోయినాయి, మీరు బ్లాగ్స్లలో చూస్తారు. అండ్ ఇక్కడ ఈ నేచర్ చూస్తుంటే అబ్బా, అన్ని కొబ్బరి తోటలు, అరటి తోటలు, పామాయిల్ తోటలు, అసలు మత్తి పోతుంది అనమాట ఇవన్నీ చూస్తుంటే. ఎంత బాగుందో అసలు అవన్నీ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మీరు నమ్మరు. అంతలా నాకైతే అంతలా నచ్చేసింది అనమాట. తాటి చెట్లు,
చాలా బాగుంది అసలు విజువల్స్. నాకైతే అక్కడే ఉండిపోదాం ఏదన్నా. నేను అడిగాను అనమాట అక్క ప్లీజ్ అక్క నేను ఇక్కడే ఉండిపోతా, ఎక్కడన్నా చిన్న ప్లేస్ ఉన్నా సరిపోతుంది నాకు, నేను ఇక్కడే ఉండిపోయి ఏదైనా ఒక పని చేసుకుంటా అనిపించింది. అలా అడిగాను అనమాట వాళ్ళని. సో అంత బాగుంది అనమాట, అంత కనెక్ట్ అయిపోయినా నేను. ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఎంజాయ్మెంటే వేరు. మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో, అంటే మామూలుగా మనం ముచ్చట్ల పడి అన్నీ గుర్తొస్తాయి, కష్టాలు దుఃఖాలు అన్నీ మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఆ సాంగ్స్ వైబ్ నిజంగా అసలు ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది అనమాట. నిజంగా ఫ్రెండ్స్తో వెళ్తే మనకి ఎంత బాధ ఉన్నా ఎంత ఉన్నా మనకు ఒక ఫ్రెండ్తో చెప్పుకుంటే అసలు అది తీరిపోతుంది. చెప్పుకుంటే అంటే సగం భారం తగ్గుతుంది. అందుకే అంటారు కదా ఫ్రెండ్ అంటే అందుకే అంటారు. సో ట్రిప్లో వెళ్తే మోస్ట్లీ మంచి మంచి ట్రిప్స్ అంటే ఇట్లాంటివి కొంచెం వెళ్తే ఫ్రెండ్స్తో వెళ్తే బాగుంటుంది. సో ఫ్యామిలీతో కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్. అంటే మా ఫ్యామిలీ ఎట్లా అంటే మేము ఉండేది ముగ్గురమే అనమాట. మా అమ్మ మా నాన్న నేను. ఆ ముగ్గురం మా వాళ్ళు అంటే మాకు మీ అందరికీ తెలుసు మాకు షాప్ ఉందని. సో అది వదిలి బిజినెస్ ఉన్నప్పుడు మనం వదిలి ఎక్కడికి రావడానికి రాదు అంత ఈజీగా. సో అండ్ ఇది చిన్నప్పటి నుంచి అంటే నేను ఎక్కువ తిరిగింది లేదు, చాలా తక్కువ. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే అది చిన్న చిన్నవే కానీ ఇంత పెద్ద పెద్దగా అంటే డిస్ట్రిక్ట్స్ అంటే దాటి అలా ఏం లేదు. ట్రిప్కి వెళ్ళినా కూడా ఫ్యామిలీతోనే వెళ్తుండే అనమాట. సో అంతవరకే అనమాట. సో ఇది ఫస్ట్ టైం అంటే ఫ్రెండ్తో అంటే ఇంత దూరం వచ్చి ఇలా ఎక్స్ప్లోర్ చేయడము. మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కల్చర్ కానీ అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది ప్లేస్ టు ప్లేస్. మనం ఫుడ్ అయినా వాళ్ళ కల్చర్ అయినా అక్కడ ఉండేది ఏదైనా సరే చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే మనం తిరిగితే చాలా విషయాలు తెలుస్తాయి. నిజానికి తిరగాలి అంటే మనకి ట్రావెలింగ్ అనేది చాలా ఏమంటారు అట్లీస్ట్ మనకి వీలున్నప్పుడైనా వెళ్తే మనకి మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది, ప్లస్ మనకు కొత్త విషయాలు తెలుస్తాయి. సో మనకి మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో అట్లా ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి దగ్గరకు వచ్చేసినాం గుడి దగ్గరికి. అండ్ ఆ కమాన్ ఉంది కదా దాని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ టోల్ గేట్ దగ్గర దాటిన తర్వాత వెళ్ళాలన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, ఇక్కడ ఎప్పుడు రాలేను నేను. సో అలా అక్కడ అన్ని చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట. చూసారా ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఆడ ఫుల్ రష్ ఉండే. ఏదో ఉండే అంట ఆ రోజు, ఏముండేదో నాకు యాక్చువల్లీ ఆ రోజు శనివారం అనమాట. శనివారం ఆబ్వియస్లీ ఫుల్ రష్ ఉంటుంది. అండ్ త్రయోదశి అనుకుంటా ఆ రోజు. ఎంత రష్ ఉండే అంటే చాలా రష్ ఉండే. మీరు చూస్తున్నారు కదా పబ్లిక్ ఫుల్ అంటే ఫుల్. మోస్ట్లీ అంటే పెద్ద తిరుపతి వెళ్ళిన తర్వాత చిన్న తిరుపతిలో దర్శనం చేసుకుంటే మంచిది అని అంటారు. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంకా మళ్ళీ చిన్న చిన్న పిల్లలకి అన్నప్రసన్న ఇవి చిన్న చిన్నవి చాలా అవుతాయి అన్నమాట. అండ్ ఈ కళ్యాణాలు ఇక్కడ మళ్ళీ చాలా కార్యక్రమాలు అవుతాయంట. అండ్ ఇక్కడ పబ్లిక్ నేను అంతగా ఉండరేమో అనుకున్నా ఆ రోజు. అంటే మోస్ట్లీ తక్కువనే అంటారు కానీ అంటే ఇట్లా శనివారం స్వామివారి రోజు కాబట్టి చాలా ఎక్కువ రష్ ఉంటుంది అనమాట. సో ఇక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అండ్ ఎక్కువ మంది ఉంటారు ఇంకా. అండ్ తిరుపతిలో అయితే మనకి ఇంకా కష్టం. ఇప్పుడైతే ఫుల్ చాలా అంటే అసలు ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వట్లే, అంత రష్ ఉంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మేము వచ్చేసాం అనమాట. కార్ పార్కింగ్ చేసి ఇక్కడ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్గా ముందు మేము శారీ కట్టుకోవద్దు అనుకున్నాం, ఎందుకంటే దాని ముందు రోజు కూడా మేము వచ్చినప్పటి నుంచి వర్షాలే పడుతున్నాయి అన్నమాట కంటిన్యూగా. ఇదేంద్రా బాబు లేక వెళ్తున్నాము, ఏంటి వర్షాలు పడుతున్నాయి, అసలు ఏమవుతుందో ఏమో అన్నట్టు కొంచెం భయం ఉండే అనమాట. నిజంగా చాలా అంటే చాలా వర్షాలు పడుతున్నాయి అక్కడ. అండ్ ఈ అక్క వాళ్ళే అనమాట అక్కడ దగ్గరలో ఉంటారు. అండ్ వీళ్ళే మాకు చాలా హెల్ప్ చేసినారు. అంటారు కదా గోదావరిలో మర్యాదలు మామూలుగా ఉండవు, నిజంగానే చాలా బాగా చూసుకున్నారు అనమాట మమ్మల్ని. అండ్ ఇక్కడ ఆంధ్రాలో డిఫరెంట్ ప్లేసెస్లో స్లాంగ్ మీరు గమనిస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది ఒక్కొక్కరిది. అండ్ మన శ్రీకాకుళం సైడ్ వస్తే ఇంకా అసలు అంటే టోటలీ ఆ స్లాంగ్తోనే అంటే ఏంటంటే ఎలా ఉన్నారు బాగున్నారా అని ఇలా అంటారు, గమ్మత్ అంటారు. అంటే
ఆ స్లాంగ్ వాళ్ళు గమ్మత్తుగా భలే అనిపిస్తుంది మాట్లాడితే. అండ్ అండ్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ ఎక్కువ నేను అడిగిన అక్క మీ సైడ్ ఏం స్పెషాలిటీ ఏముంటుంది అంటే తాడపల్లిగూడెం సైడ్ అని అంటే వాళ్ళన్నారు ఇక్కడ ఎక్కువ అండ్ కాలేజెస్ ఉంటాయంట ఎక్కువ, ఐఐటి కాలేజెస్ కూడా. అండ్ ఇక్కడ వీళ్ళ సైడ్ కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఇలాంటి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అండ్ కాకినాడ దగ్గర అండ్ వీళ్ళకి కాకినాడ కాజా ఫేమస్ కదా అలా ఒక్కో ప్లేస్కి ఒక్కో స్టైల్ అన్నట్టు. మనకి ఇంకా కోనసీమ సైడ్ అయితే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. ఈస్ట్ గోదావరి సైడ్ అయితే ఇంకా ఏమైతేనో అంత అందం చూసి నిజంగా. ఇక్కడ వాళ్ళు అన్నారనమాట, నువ్వు ఈ మాత్రానికే ఇంత మురిసిపోతున్నావు, నువ్వు ఇంకా మా సైడ్ తీసుకెళ్తా ఈస్ట్ గోదావరి సైడ్, నువ్వు ఇంకా అసలు నీ వల్ల కాదు అన్నట్టు అన్నారనమాట. నిజంగా నేను ఏమవుతానేమో నాకు అనిపించింది నిజంగా ఒక్కసారి వెళ్ళాలి లైఫ్లో కోనసీమ సైడ్. అమలాపురం, కోనసీమ ఇవన్నీ ఇంకా హైలైట్ ఉంటాయి. సో ఇక్కడ మనకి గుడి లోపలికి వెళ్తున్నాం అనమాట. అదిగో వైషు, తనే వైషు అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, సెట్ అయింది దానికి కలర్ కూడా మంచిగా. అయితే మనకి ద్వారకా తిరుమల ఏలూరు నుంచి ఒక 40 minutes అట్లా పడుతుంది అనమాట. ఇది ఏలూరు జిల్లా కిందికి వస్తుంది ద్వారకా తిరుమల అనేది. అండ్ ఇక్కడ ఎలా నమ్ముతారంటే విష్ణు అవతారంగా వెంకటేశ్వర స్వామి ఉంటారంట. అండ్ ఇక్కడ గుడి ఎందుకు అంటే దీని అంటే విశిష్టత ఏంటి అంటే ఈ గుడి ఎప్పటి నుంచో ఉందంట. అంటే శ్రీరాముడు తండ్రి దశరథ మహారాజు కాలం నుంచే ఉందని చెప్పేసి అంటారు. అండ్ ఈ గుడి విశిష్టత ఏంటి అంటే ద్వారకుడు అనే ముని అంటే చాలా రోజులు తపస్సు చేసిన తర్వాత అంటే తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి పాదాలు అంటే అలా వెంకటేశ్వర స్వామి పాదాలు దర్శించుకున్నంట. అండ్ అందుకే ఇక్కడ స్వామివారు అర్ధభాగం పై వరకే ఉంటారనమాట. ద్వారకుడు అంటే ఆ ఋషి వల్ల సో దీనికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని చెప్పేసి నమ్ముతారనమాట. సో మాకు దర్శనం అయిపోయిందనమాట. సో మేము బయట వచ్చి అలా కాసేపు ఉన్నాము. హాయ్ చెప్పు. అదే సో అక్కడ అన్నయ్య, సో మా అక్క అన్నయ్య అనమాట. సో మాతో పాటు ఉన్నది వచ్చారు. సో వాళ్ళే తాడపల్లిగూడెంలో ఉంటారనమాట. సో వాళ్ళ వల్లనే దర్శనం కూడా మంచిగా అయింది. అండ్ మాకు ఇక్కడ అంతా ఏం తెలియదు కదా, కొత్త మొత్తం తిప్పింది వాళ్ళే మమ్మల్ని. అండ్ చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. సో ఇక్కడ దర్శనం అయిపోయింది. సో బయటికి వచ్చేసి అలా కాసేపు కొన్ని ఫొటోస్ దిగినాము, కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా దిగినాం అనమాట. సో తినేయండి వైషు ఎలా ఉన్నా అని చూసుకుంటుంది చూడండి. కనీసం ఫ్రెండ్ని తీద్దాము ఏది లేదు, ఎప్పుడు తీసుకునే. ఇంకా నెరవేరింది ఫైనల్లీ. ఇన్ని కష్టాలు దాటి ఇక్కడ దర్శనం ఎక్క వల్ల అయింది. అన్న కూడా కారణం. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయరట. ఎందుకు అంటే అభిషేకం చేస్తే అంటే కింద అంటే స్వామివారి విగ్రహం కింద చీమల పుట్ట ఉంటుందంట. సో అది కదిలించకూడదని చెప్పేసి అభిషేకం చేయరట. సో ఇది విశిష్టత ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ స్వామివారితో పాటు అలివేలు మంగతాయారమ్మ, గోదాదేవి మనం దర్శించుకోవచ్చు అనమాట. ఇక్కడ మేము దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాము. ఇక్కడ అన్నీ మనకి చాలా షాప్స్ ఉంటాయి. చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా నిజంగా ఎప్పుడు దృష్టి అంతా బొమ్మల మీద పావుల మీద ఉండేదన్నమాట. సో నేనైతే ఏడుకైనా సరే పావులు తీసుకునేదాన్ని, లేకపోతే ఇట్లా అప్పుడు చిన్నప్పుడు జాతరలో మనకి బెలూన్స్ ఇట్లా దొరుకుతాయి కదా, అవి ఇప్పటికీ మెమొరీ. అలా అవి కొనేదాన్ని, అసలు భలే కొనేదాన్ని చిన్నప్పుడు ఏది కనిపిస్తే అది. సో ఇప్పుడు చాలా తక్కువైపోయింది. ఇక్కడ మనకి గోశాల కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ నుంచి ప్రసాదం కౌంటర్కి కొంచెం వెళ్ళాలన్నమాట దూరం. అండ్ ఎక్కువ కాదు, కొంచెం ఒక 2-3 అడుగులు వేసి వస్తుంది. అండ్ ఇక్కడ మేము ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాము. లడ్డూలు ఇక్కడ మనకి పులిహోర, చక్కెర పొంగలి, లడ్డూలు అన్నీ ఉంటాయంట.
అండ్ మనకి కూడా స్పెషల్గా మనకి గుడిలో చేసిన ప్రసాదం అయితే మనకి ఇంకా ఆ టేస్ట్ అనేది వేరే వస్తుంది అనమాట. ఎంత మంచిగా ఉంటుందో పులిహోర. ఎస్పెషల్లీ ఎక్కడికి వెళ్ళినా నేనైతే పులిహోరనే తింటా. సో మనకి ఇదే అనమాట టికెట్స్ అండ్ ప్రసాదం కౌంటర్ ఇక్కడ ఉంటుంది. మనం ఇక్కడ లైన్లో నించొని తీసుకోవాలన్నమాట. వాళ్ళిద్దరు వెళ్తే నేను ఆ అక్క ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో అలా టైంపాస్ చేస్తూ ఉన్నాం ఇద్దరం. వాళ్ళు వచ్చేంతవరకు గంట వేరట్టే ఆ లైన్లో చాలాసేపు పట్టింది. ఫుల్ వేడవుతుంది అనమాట. మనకి ఆంధ్రాలో వేడి ఎక్కువనే కదా, అసలు మామూలుగా లేదు. అసలు మా వల్ల కాలేదు. సో ఏదైతే అదైంది అంతే. అన్నీ ఓడ్చుకోవాలన్నమాట. అలా అనుకొని ముందుకు వెళ్ళడమే. మనకి ఎక్కువ ఎండ వచ్చినా తట్టుకోము, వాన వచ్చినా తట్టుకోము, చలి వచ్చినా తట్టుకోము. అంటే అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది అనమాట. అండ్ ఇక్కడ చిన్న తిరుపతి తర్వాత ఇక్కడ ఈ గుడిని దర్శించుకుంటారంట. ఇది కుంకులమ్మ అమ్మవారంట. సో ఇక్కడ చిన్న తిరుపతి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఇక్కడ ఈ గుడికి వస్తారనమాట. సో ఇక్కడే అనమాట ఇది గుడి. సో అమ్మవారు కూడా ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట. సో అలా మంచిగా దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ మధ్యలో కార్ ఆపినాం అనమాట. ఇక్కడ తోట కనిపిస్తే ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి అన్న ఇక్కడ ఆపన్నా ఎక్కడన్నా అంటే ఇక్కడ పామాయిల్ తోట దగ్గర ఆపిండు. ఎంత బాగుందంటే ఆ విజువల్స్ మస్తు ఉండే. సో అలా మంచిగా ఫొటోస్ దిగి ఎంజాయ్ చేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసి అలానే మంచిగా వెళ్ళిపోయినాం అనమాట ఇంటికి. అదనమాట ముచ్చట. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా మీ నుంచి మీరు ఎలా టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్స్లో చెప్పండి. ఓకేనా, బై బై. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. Do like, share, comment and subscribe to Brahmaramba Muchatlu.